నమస్కారం. నా పేరు డాక్టర్ పురుధవన్. ఈ వీడియోలో మనం మలబద్ధకం గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే పార్కిన్సన్ రోగులలో మలబద్ధకం ఒక సాధారణ సమస్య. మీకు మలబద్ధకం ఉంటే, కడుపు ఉబ్బిపోతుంటే, గ్యాస్ వస్తుంటే, కడుపులో నొప్పి ఉంటే, మీరు ఎంత ప్రయత్నించినా ఆ రోజు బాగుండదు. మీకు ఏదైనా పని చేయాలనిపించదు. ఏదైనా చేయడంలో ఆసక్తి ఉండదు. ఇదే సమస్య ప్రతిరోజు వస్తుంటే మీరు కొంతమంది ఒత్తిడిగా, డిప్రెషన్‌గా ఫీల్ అవుతారు. మాట్లాడాలనిపించదు. చిరాకు పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గొడవ పడతారు. అందుకే మలబద్ధకాన్ని సరిచేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇది కేవలం మీ కడుపు సమస్య మాత్రమే కాదు. ఇది మీ మెదడుకు కూడా మలబద్ధకం లాగితే. ఇప్పుడు ఎవరో వయసులో పెద్దవారు 70, 80 ఏళ్ల వారైతే వారి అంతరాయాలు కూడా 70, 80 సంవత్సరాల పాతవే అయిపోయాయి. మన ఆంతులు అంతగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినప్పుడు అవి కదలడంలో, ఊగడంలో ఇబ్బంది పడతాయి. అందువల్ల మనం తిన్న ఆహారం ఆంతుల కదలిక మందగించడంతో మలబద్ధకం అనే సమస్య 70, 75 సంవత్సరాల వయస్సున్న వారిలో సాధారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దీనికి మనం ఏం చేయాలి? ఎవరైనా మలబద్ధకం సమస్యతో బాధపడుతూ అదే సమయంలో పార్కిన్సన్ రోగి అయితే అతనికి మలబద్ధకాన్ని సరిచేయడం చాలా అవసరం. ఎందుకంటే అది అతని కోలుకోవడాన్ని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతను తినే ఆహారం వల్ల అతనికి శక్తి వస్తుంది. శక్తి వస్తుంది, బలహీనత తగ్గుతుంది. వ్యాయామం చేయాలనిపిస్తుంది, తిరగాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. అందువల్ల మనసు మారిపోతుంది. మీకు మలబద్ధకం లేకపోతే స్వభావం కూడా మారిపోతుంది. అయితే ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈ మలబద్ధకాన్ని పోగొట్టడానికి ఏమి చేయాలో దానికి నేను మీకు ఒక నుస్ఖా కూడా చెబుతాను. ముందుగా ప్రారంభిద్దాం. మలబద్ధకాన్ని మెడికల్‌గా ఎలా పోగొట్టాలో. ఎవరైనా వారి పేగుల్లో మలం చేరిపోయి ఉంటే దాన్ని బయటకు తీసే ఒక విధానం ఉంది. అది ఫ్లషింగ్. ఒకవేళ ఎవరో జమాల్ గోటా తిన్నారని ఊహించండి, లేదా తినలేదు. ఒకవేళ ఎవరో తింటే జమాల్ గోటా తినడం వల్ల ఏమవుతుందంటే పల్చగా విరేచనాలొస్తాయి. అప్పుడు పేగులలోకి నీరు లాగబడుతుంది. అప్పుడు విరేచనాలొస్తాయి కదా! ఇది చెయ్యకూడదు. అంటే ఏదైనా మందు వాడితే మీ కడుపు పూర్తిగా నీటిలా అయిపోతే అది మీకు అస్సలు సరైంది కాదు. ఇప్పుడు రెండవ విధానానికి వెళదాం. మనమందరం రాత్రి పాలు తాగితే కడుపు బాగా శుభ్రమవుతుందని వినుంటాం. పాలు తాగితే మీ కడుపు బాగా శుభ్రమవుతుంటే అది చాలా మంచిదే. మీరు ప్రతిరోజు పాలు తాగాలి. ఫుల్ క్రీమ్ పాలు తాగాలి. టోనా, డబుల్ టోనా, గేదె పాలు ఇవే కాదు. ఫుల్ క్రీమ్ పాలు మాత్రమే. అది తాగిన తర్వాత కూడా మీ కడుపు శుభ్రం కాకపోతే అందులో 2 స్పూన్లు అరండి నూనె అంటే క్యాస్టర్ ఆయిల్ వేసుకోండి. ఇది ఏమి చేస్తుంది? ఇది మీ అంత్రములలో లూబ్రికేషన్ చేస్తుంది. నూనె వల్ల లూబ్రికేషన్ అయిపోతుంది. ఇప్పుడు స్టూల్ స్లిప్ అవుతూ బయటకొస్తుంది కదా! ఎలా అంటే మనం యంత్రానికి నూనె వేస్తే యంత్రం బాగా పనిచేస్తుంది. శబ్దం తక్కువగా ఉంటుంది. అదే విధంగా మనం అంత్రములలో కొంత నూనె లేదా ఫ్యాట్ ఏదైనా రకం చేరుస్తే స్టూల్ బయటకు పంపడం సులభంగా అవుతుంది. అందుకే పాలులో ఉన్న ఫ్యాట్ పనిచేస్తుంది. అలాగే ఫ్యాట్ కొంచెం తక్కువగా ఉన్న ఫ్యాట్ పెంచడానికి మనం ఏం చేస్తున్నామంటే పాలలో 2 స్పూన్లు అరండి నూనె కలుపుతున్నాం. అరండి నూనె రుచి నచ్చని వారికి వారు అందులో బాదం నూనె కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే బాదం నూనె వల్ల మనకు 2 లాభాలుంటాయి. ఒకటి, మనకు మలబద్ధకంలో ఉపశమనం లభిస్తుంది. రెండవది, బాదం మెదడుకు సహజంగానే మంచిది కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇప్పుడు కొంతమంది రోగులు తక్కువగా తింటుంటారు. రోజు తినేది కొద్దిగా దలియా ఒక అర రొట్టి మాత్రమే తింటూ తమకు ప్రతిరోజు మల విసర్జన సరిగ్గా జరుగుతుందని అనుకుంటారు. మీరు తినే ఆహారం తక్కువగా ఉంటే, ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే మీకు ప్రతిరోజు మల విసర్జన సరిగ్గా జరగదు. ఎందుకంటే మీరు తినే రొట్టెలు రోజుకు 2 లేదా 4 రొట్టెలైనా అవి చిన్న చిన్న ముద్దలుగా తయారవుతాయి. మీరది తినినప్పుడు అది కడుపులోకి వెళ్ళి ముద్ద చాలా చిన్నదిగా మారిపోతుంది. రొట్టె కూడా చాలా చిన్నదిగా మారిపోతుంది. ఇప్పుడు అతి తక్కువ మలమే బయటకు రావడం సాధ్యపడదు. అందువల్ల అలాంటి సందర్భాల్లో మేము బల్క్ ఫార్మేషన్ కలిగించే ఏదైనా ఇవ్వాల్సి వస్తుంది. బల్క్ ఫార్మింగ్ విషయానికొస్తే కడుపు శుభ్రంగా చేయడంలో ముఖ్యంగా ముందుగా చెప్పాల్సింది ఇసబగోల్ హస్క్. ఇసుబగోల్ హస్క్‌ను ఎవరైనా ప్రతిరోజు తీసుకుంటే దాంతో బలహీనత అనిపిస్తుంది. కడుపు ప్రతిరోజు శుభ్రంగా అవుతుంది. కానీ బలహీనత కూడా వస్తుంది. అందువల్ల బలహీనత రాకుండా శక్తి రావాలంటే మేమెప్పుడూ చెబుతాం. ఇసబగోల్ హస్క్ వాడకాన్ని మీరు కూరగాయలతో కలిపి చేయండి. ఉదాహరణకి మనం ప్రతిరోజు దోసకాయ తింటే, ఎక్కువగా క్యాబేజీ తింటే, ఎక్కువగా బీట్రూట్ తింటే, అలాగే ఎక్కువగా ఫలాలు ఉదాహరణకి యాపిల్, జామ పండు తింటే వీటిని తీసుకోవడం వల్ల కూడా మీ ఆంత్రంలో మలం ఏర్పడుతుంది. మలం పరిమాణం ఎక్కువగా ఏర్పడితే అది తన బరువు వల్ల నెమ్మదిగా కిందికి సులభంగా వస్తూ ఉంటుంది. మనము కొద్దిగా మాత్రమే తింటే దానివల్ల మలం సరిగా ఏర్పడదు. అందువల్ల మన ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని పెంచడం కడుపు శుభ్రం చేసే ప్రక్రియలో చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు నేను మీకొక అద్భుతమైన ఫార్ములాని చెప్పబోతున్నాను. దీన్ని మీరు ఉపయోగించవచ్చు. దాన్ని తయారు చేయడం కొంచెం కష్టమే. కాస్త శ్రమ పడుతుంది. కానీ అది మీ శరీరానికి, మీ ఆంత్రములకు, మీ మెదడుకు చాలా మంచిది. అందుకోసం మీరు చేయాల్సిందేమిటంటే, ఒక పెన్, పేపర్ తీసుకొని మీ ముందు ఉంచుకోండి. మీరు మార్కెట్ నుంచి చిన్న హరడుని తీసుకురావాలి. మీరు ఏ పంచదార దగ్గరైనా వెళ్లి మీకు అరకిలో, 250 గ్రాములు లేదా మీకెంత కావాలో అంత చిన్న హరడు ఇవ్వమని చెప్పండి. దాంతో పాటు మీరు అరండి నూనె, కాస్టర్డ్ ఆయిల్ కూడా తీసుకోండి. ఇంటికి వెళ్లి కడాయి పెట్టండి. నూనె పోసి పూరీలు వేయించేలా వేడి చేయండి. ఆ తర్వాత ఆ చిన్న హరడును పూరీల్లా ఆ నూనెలో వేయించండి. అరండి నూనెలోనే వేయించాలి. సాధారణ నూనెలో కాదు. అరండి నూనెలోనే వేయించండి. వేయించాక దాన్ని తీసి పొడి చేయండి. దానిలో మీకు నచ్చినంత తక్కువ ఉప్పు వేసుకోండి. నల్ల ఉప్పు వేసుకోవచ్చు. సాధారణ ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఆ పొడిని తయారు చేసి పెట్టుకోండి. ప్రతిరోజు రాత్రి 2 చెంచాలు ఈ పొడిని పాలుతో తీసుకోవాలి. అప్పుడు మీ పొట్ట స్వయంగా శుభ్రంగా ఉంటుంది. మీకు మలబద్ధకం ఉండదు. ఎందుకంటే ఇందులో మీరు గమనిస్తే ఆ చిన్న హరడు చాలా బాగా పనిచేస్తుంది. చిన్న హరడును ఆయుర్వేదంలో తల్లిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది మీను సంరక్షిస్తుంది. మీ శరీరంలో ఏదైనా వ్యాధి ఉన్నా దాన్ని పరిష్కరించడంలో ఇది మీకు సహాయపడుతుంది. మీ అంతరాయాల కోసం ఇది చాలా మంచిది. ఇది నీ ముందే తిన్నవారికి దీని ప్రభావం తెలుసు. మీకు డయేరియా రాదు, పొట్టలో మలబద్ధకం కూడా అనదు. ఇది తిన్న తర్వాత మీ పొట్ట చాలా సులభంగా శుభ్రంగా అవుతుంది. కాబట్టి మీరు దీన్ని రోజు తీసుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి 2 చెంచాలు. కొంతమందికి త్రిఫలాతో కూడా పొట్ట శుభ్రంగా అవుతుంది. త్రిఫలాలో 3 పదార్థాలుంటాయి. ఆవల, భేడ, హరడ. అందులో హరడ అంటే ఇదే. త్రిఫలా పొడిని నెయ్యితో కూడా తీసుకోవచ్చు. నెయ్యితో తీసుకుంటే తర్వాత కొద్దిగా పాలు తప్పకుండా తాగాలి. అది మీ పొట్టను ఇంకా బాగా శుభ్రం చేస్తుంది. ఇవి కొన్ని చిన్న చిన్న ఫార్ములాలు. వీటిని మనం ఎక్కువ కాలం కూడా చేయొచ్చు. ఏ రకమైన నష్టం ఉండదు. ఇంటర్ సైన్స్‌లో వాకుడాదు. ఆంత్రములకు ఎలాంటి నష్టం జరగదు. ఎందుకంటే మనం ఏదైనా మందు, బలమైన మందు చాలా కాలం పాటు తీసుకుంటే అది అలోపతి అయినా, ఆయుర్వేదం అయినా ఇంటర్ సైన్స్‌కి నష్టం కలిగించొచ్చు. కొన్నిసార్లు అవి అలవాటయ్యేలా కూడా మారిపోతే కొన్ని మందులు అలవాటయ్యేలా ఉంటాయి. అది తీసుకుంటే కడుపు సాఫీగా ఉంటుంది. తీసుకోకపోతే కడుపు సాఫీగా ఉండదు. కానీ నేను మీకు చెప్పిన పద్ధతులు అలవాటు అయ్యేలా ఉండవు. ఇవి మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీకు ఇబ్బంది ఉన్నప్పుడు రోజు తీసుకోవడం ఎక్కువ తెలివైన పని. ఎందుకంటే ఇవి ఎలాంటి నష్టం కలిగించే పదార్థాలు కావు. ఇంకో చిన్నటి మీకు చెప్పి వెడతాను. రద్మురబ్బా కూడా మార్కెట్‌లో దొరుకుతుంది. మీరు హృద్మురబ్బా 4 ముక్కలు ప్రతిరోజు రాత్రి తింటే మీ కడుపు సాఫీగా ఉంటుంది. కానీ మీరు డయాబెటిస్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మురబ్బా చక్కెర పాకంలో ఉంటుంది. మీకు షుగర్ లేకపోతేనే మీరు చక్కెర పాకం ఉన్న మురబ్బా తినడము. అయితే షుగర్ ఉన్నవారు ఏమి చేయాలి అంటే, నేను ముందుగా చెప్పిన అరండి ఫార్ములాను పూరీలా వేయించి వాడాలి. షుగర్ లేనివారు మాత్రం మార్కెట్‌లో హృద్మురబ్బా తీసుకుని కూడా కడుపు సాఫీగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు పార్కిన్సన్ రోగుల్లో మలబద్ధకాన్ని ఎలా తొలగించాలో, దానికి కారణాలు ఏమిటో బాగా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా, ఏదైనా అడగాలనుకుంటే మీరు ఎప్పుడైనా రావచ్చు. నేను మీకు పార్కిన్సన్‌ను జయించడంలో పూర్తిగా సహాయం చేస్తాను. మీరు అనుకుంటున్న పార్కిన్సన్ నయం కావడం అసాధ్యం అనిపించినా, మనం మన శరీరం, మెదడు, ఆహారం, వ్యాయామం ఈ 4 విషయాలపై ఒకేసారి పనిచేస్తే చాలా మంచి ఫలితాలొస్తాయి.